ఈరోజు రాష్ట్రంలో చేనేత పరిశ్రమ మీద వాస్తవంగా జీవనం సాగిస్తున్నటువంటి వర్గాల సంఖ్య సుమారు 70,000 పైన. కానీ గత ప్రభుత్వ హయాంలో వారి గణాంకాల ప్రకారం కేవలం 17,000 మందే ఈ వృత్తిపై జీవనం సాగిస్తున్నారని తక్కువ నివేదికల ద్వారా ప్రభుత్వ పథకాలు అందకుండా కేవలం 17,000 మందికే గత ప్రభుత్వంలో పథకాలు అందజేయడం జరిగింది. ఈ 20 మాసాల వ్యవధిలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జియో ట్యాగ్ నెంబరింగ్ 17,000 సంఖ్య నుంచి ఇప్పుడు ప్రస్తుతం 38,000 సంఖ్యకు చేరింది. ఇంకా కూడా ఒక 35,000 మొగ్గాల వరకు రాష్ట్రంలో నెంబరింగ్ లేవు. వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. థ్రిఫ్ట్ పండుగ పథకంలో వాళ్ళు చేరడం లేదు. నేతన్న బీమా రావడం లేదు. అనేక సమస్యలతో ఈ చేనేత పరిశ్రమలో దొరుకుతున్నటువంటి పారిశ్రామికుల మీద పట్టించుకునే నాలుగు లేకుండా తయారైనటువంటి ఈ దుస్థితిని మనం పద్మశాలి జాతిలో జన్మించినందుకు ఈ వృత్తిలో జీవనం సాగిస్తున్న వారి కొరకు పోరాటం చేసి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు అందే విధంగా సాహసం చేసి మనం ఇప్పించాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన కూడా ఈ సందర్భంగా మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మరి గత 4 సంవత్సరాల సంధి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో మేము పోరాట ప్రతిమ చూపించి అనేక సమస్యల మీద ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి కొన్ని సమస్యలను సాధించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అదే క్రమంలో కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి చేనేత పరిశ్రమ దుస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలన్న ఆలోచనతో ఈ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ కొత్తకోట అయితేమి, గద్వాల అయితేమి, అమరచింత అయితేమి ఇక్కడ ఉన్న చేనేత కార్మికుల స్థితిగతులను తెలుసుకోవడానికి ఈరోజు నేను ప్రత్యేకంగా ఇక్కడికి వస్తానని చెప్పడం 3 రోజుల క్రితం చెప్పడం జరిగింది. మీరు కూడా ఇక్కడ ఆశించినంత మరి ఎంతమందిలో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభావం, మరి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ వివర్స్ ఎక్కువ ఉన్నారా, నేత కూలీ కార్మికులు ఎక్కువ ఉన్నారా, ఉన్నటువంటి వాళ్ళకు జియో ట్యాగ్ నెంబర్స్ ఉన్నాయా, ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా, మరి నేతన్న బీమా ఇక్కడ అమలవుతుందా అనే విషయాలు తెలుసుకోవడానికి ఆలోచనతో ఇక్కడ నేను క్షేత్రస్థాయిలో చూడడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా స్వాగతించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో మరి చేనేత పరిశ్రమ మీద ఏ ప్రభుత్వం వచ్చినటువంటి కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి నైజం మనం అందరం కూడా గమనించాలి. కేవలం మన పద్మశాలి జాతి వారిని ఓట్ల కొరకే వాడుకొని మరి మనని అనగదొక్కాలనే ఆలోచనతో మన నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేయడం కొరకు 2013లో చివరిసారిగా పద్మశాలి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ఇప్పటి వరకు కూడా ఎన్నికలు జరగకుండా మరి వారి గత ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా హింసించి మరి వారు చేసేంత చేసి చేనేత పరిశ్రమ అనేది లేకుండా రాష్ట్రంలో చేయాలని ఒక కుతంత్రంతో పోయినటువంటి ఆ ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 4 సార్లు చేనేత సంఘాలకు మరి పాత కమిటీలనే పొడిగిస్తూ ఇన్ఛార్జి పాలనను నిన్నమన్న కూడా మళ్ళా 6 నెలలకు మళ్ళా ఎక్స్టెన్షన్ ఆర్డర్స్ ఇచ్చడం జరిగింది. నేను అనేక పర్యాయాలు తుమ్మల నాగేశ్వరరావు కలిసినప్పుడు చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించండి అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినప్పుడు నేను స్వయంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు 20 మాసాల నుంచి కూడా కాల వ్యవధి గడుస్తున్నప్పుడు కాలయాపన చేసుకుంటా మన చేనేత పరిశ్రమ మీదనైతేమి, చేనేత సహకార సంఘాల మీద అయితేనేమి దృష్టి పెట్టడం లేదు. నేను ఈ వేదిక నుంచి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు త్వరగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించండి, సహకార వ్యవస్థను బలోపేతం చేయండి. లేని పక్షంలో మా పద్మశాలి జాతి వారితో మీరు పెట్టుకుంటే గత పాలకులకు పెట్టిన గత మీకు కూడా పడుతుందని ఈ సందర్భంగా నేను దైవ సాక్షిగా మార్కండేయ మందిరంలో తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చేనేత పారిశ్రామికులు అంటే మీకు చాలా అలసైంది. ఈరోజు మమ్మల్ని చులకన చూస్తున్నారు. రాజ్యాంగంలో కూడా రాజ్యాధికారంలో కూడా మాకు వాటా లేకుండా చేస్తున్నారు. మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్థాయిని బట్టి గ్రామాన్ని అందరం కూడా పోటీ చేయాలి. ఎక్కడ కూడా తగ్గకుండా మనం ముందుకు పోవాలి. ఎవరి బెదిరింపులకు కూడా బెదిరించకుండా మనం ఉండాలి. మనం కూడా ముందుకు పోయి వారిని సవాళ్ళను మనం స్వీకరించి మనం కూడా ఎన్నికల్లో ఘన విజయం సాధించేటట్టు మనం అందరం కలిసికట్టుగా మన వాళ్ళకు మనం ఓట్లు వేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మనం వర్గాలు వైషమ్యాలు పక్కన పెట్టాలి.
మన ఇతర సామాజిక వర్గాల మాదిరిగా మనం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి. కేవలం చేనేత పరిశ్రమల మీద ఆధారపడి బతుకోవచ్చు. మనకి ఎన్నైతే వ్యాపారంగా ఎన్నైతే వెసులుబాటు ఉంటుందో, ఎన్నైతే అధిక లాభాలు ఉంటాయో మనం కూడా డైవర్ట్ కావాలి. ఈ చేనేత పరిశ్రమ మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఉండనివ్వండి. ఇక మన పిల్లలు మాత్రం ఇందులో ఉండకుండా మనం కూడా డైవర్ట్ అయితేనే మన జీవితాలు కూడా బాగుపడతాయి అని సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.